ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలుసు క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి లాంటిది అని. ఒక వ్యక్తి ఊపిరి తీసుకోకపోతే ఏ రీతిగానైతే బ్రతకలేడో, క్రైస్తవుడు ప్రార్థన చేయలేకపోతే బ్రతకలేడు. అయితే ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ ప్రార్థనా జీవితం మొదట్లో ఉన్నంత ఉత్సాహంగా ఉందా? ఒకప్పుడు బైబిల్ చదవడానికి ఎంతో ఆశ, ఆసక్తి, కోరిక ఉన్న మనకు ఇప్పుడు అంతే ఆశ ఉందా? ఒకప్పుడు ప్రార్థన చేయాలని అనిపించేది. సమయం దొరికితే ప్రార్థనలో ఉండేవాళ్ళం. కొద్ది సమయం దొరికితే చాలు ఇంకా దేవుని సన్నిధిలో మోకరించడం, లేకపోతే దేవుని స్తుతించడం, పాటలు పాడడం, ఆరాధించడం, వాక్యం చదవడం. మరి ఇప్పుడు ప్రార్థనకు సమయం దొరకడం లేదు. వాక్యం చదవడానికి మనసు రావడం లేదు. చర్చికి వెళ్తున్నాం కానీ లోపల ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్, లోపల ఏదో తెలియని బలహీనత, లోపల తెలియని ఏదో ఖాళీతనం, ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో ఒంటరితనం అనుభవిస్తున్నారా? అయితే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడబోతున్నాడు. మనం అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. మరలా మనం ఎదగవచ్చు. ఈ యొక్క వర్తమానంలో చెప్పబడే ఈ 5 పాయింట్స్ని మనం జాగ్రత్తగా పాటించినట్లయితే తప్పకుండా మరలా రెండంతలుగా అభివృద్ధి చెందుతాం. మొదటిది చూసినట్లయితే దేవుని వాక్యంతో మనం ప్రతిరోజు సమయం గడపాలి. దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవుని వాక్యం మనకు ఆలోచన చెబుతుంది. దేవుని వాక్యం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. నిజంగా ఈ లోక మనుషుల మాటలు వింటే మనకు కొన్నిసార్లు గాయం కలుగుతుంది, బాధ కలుగుతుంది. కానీ దేవుని వాక్యం, దేవుని మాట మనల్ని ఉజ్జీవింపచేస్తుంది. ఆ గాయపడిన గుండెను కూడా బాగు చేసే శక్తి కలిగినది దేవుని వాక్యం. ఏ మార్గాల్లో వెళ్ళాలో, ఎలా వెళ్ళకూడదో, ఎలా మాట్లాడాలో అన్నిటిని నేర్పిస్తుంది దేవుని వాక్యం. ఆయన వాక్యం చదివితే మనకు చాలా ధైర్యం వస్తుంది. కానీ ఈ బిజీ దినాలలో మనమైతే కొద్ది సమయం మాత్రమే దేవుని వాక్యానికి కేటాయించి మిగిలిన సమయం అంతా మన పనులకి, వాటికి వీటికి బాధ్యతలకు పెడుతూ ఉంటాం. చూడండి, ఒక చిన్న బిడ్డకి ఒకరోజు పాలు ఇచ్చి 3 రోజులు ఇవ్వకుంటే ఉంటే ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఎదుగుతుందా? అలాగే కేవలం ఆదివారం మాత్రమే వాక్యం విని మిగిలిన 6 రోజులు అసలు వాక్యానికి దూరంగా ఉంటే మనం ఎలా ఆధ్యాత్మికంగా బలపడతాం? మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మన ఆత్మకు వాక్యం కూడా అంతే అవసరం. కానీ చాలామంది అంటూ ఉంటారు, బైబిల్ చదవడానికి నాకు అసలు సమయమే లేదు అని. ఫోన్తో గడపడానికి 30 నిమిషాలు కేటాయిస్తాం. సోషల్ మీడియాలో గంటలు గంటలు గడుపుతూ వీడియోలు చూస్తూ స్క్రోల్ చేస్తూ ఉంటాం. మరి సమయం లేదు అని చెబుతున్న మాట వీడియోస్ చూస్తున్నప్పుడు ఎందుకు రాదు? నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు ఇప్పుడు సమయం లేదు అని చెప్పే మాట ఆ వీడియోని స్క్రోల్స్ చేస్తున్నప్పుడు, షార్ట్స్ చూస్తున్నప్పుడు, వ్యర్థమైన వాటిని చూస్తూ ఆనందిస్తున్నప్పుడు ఎందుకు రాదా మాట? దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం నాకు సమయం లేదు, వాక్యానికి సమయం లేదు, ప్రార్థనకు సమయం లేదు, దేవునితో మాట్లాడడానికి సమయం లేదని చెబుతూ ఉంటాం. అందుకే ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. 15 నిమిషాలైనా నేను దేవుని వాక్యంతో స్పెండ్ చేస్తాను. రోజుకు కనీసం ఒక అధ్యాయమైనా చదువుతాను. అందులో నుండి ఒక్క వాక్యమైనా నేను గుర్తుపెట్టుకుంటాను. దినమంతా నేను దాన్ని ధ్యానిస్తాను. రెండవదిగా చూసినట్లయితే ప్రార్థన అందరూ చేస్తారు. ప్రార్థనలో స్థిరంగా ఉండేవారు కొద్దిమంది మాత్రమే. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎడతెగక ప్రార్థన చేయుడి అని. ప్రార్థన అంటే కేవలం సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో చెప్పడం మాత్రమే కాదు. ప్రార్థన అంటే దేవునితో సంబంధం. చూడండి, ఒక ఇంట్లో 2 భార్యాభర్తలు ఉన్నారు. వారు గత కొన్ని నెలలుగా వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. అలాగే ఉంటే వారి సంబంధం బలపడుతుందా, బలహీనపడుతుందా? మనందరికీ తెలిసిందే కదా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. మనం దేవునితో ఎక్కువగా మాట్లాడితే మన సంబంధం దేవునితో బలపడుతుంది. వాక్యంలో మనం చూస్తే యేసుప్రభువు వారు అందరూ నిద్రిస్తున్నప్పుడు కూడా తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు. అందరూ ఇంకా నిద్ర లేవకముందే, ఉదయాన్నే లేచి ఇంకా చీకటి ఉంటూ ఉండగానే తెల్లవారక ముందే ఒంటరిగా వెళ్ళి, ఏకాంతంగా వెళ్ళి అక్కడ తండ్రితో సంభాషణ చేస్తూ ఉండేవాడు. యేసుప్రభువు వారు నాకు గొప్ప శక్తి ఉంది, నేను తండ్రితో రోజు మాట్లాడతాను, సో నాకు ప్రార్థన అవసరం లేదు అని అనుకున్నాడా? మరి మనం ఎందుకు అలా అనుకుంటున్నాం? ప్రార్థన లేకపోయినా నేను జీవించగలుగుతాను, ప్రార్థన లేకపోయినా ఇది చేయగలుగుతాను, ప్రార్థన చేయకపోయినా నా దినం గడిచిపోతుంది, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యేసుప్రభువు వారు గొప్ప ఆ దేవాది దేవుని బిడ్డ అని తెలిసినప్పటికీ ప్రార్థన ఆయన ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు. ఎన్ని పనులున్నా, ఎంత వాక్యం బోధించినా, ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నా కూడా యేసుప్రభువు వారు తప్పకుండా ప్రార్థన చేసేవారు. కానీ మనమైతే కొంచెం అలసట వచ్చినా చాలు, కొంచెం అనారోగ్యం వచ్చినా చాలు, ముందుగా స్కిప్ చేసేది ప్రార్థననే. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నేను ఎంత అలసిపోయినా సరే, నాకు ఎన్ని పనులున్నా సరే, నేను కొద్ది సమయమైనా దేవునితో సహవాసం చేస్తాను అని.
మూడోదిగా మనం చూసినట్లయితే దేవునితో ఏకాంత సమయం గడపడం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఈ రోజుల్లో చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే నేను చర్చ్లో సమయం గడుపుతున్నాను, ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్నాను, ఆన్లైన్లో అందరితో సహవాసం చేస్తున్నాను, కుటుంబంతో సహవాసం చేస్తున్నాను అని అంటూ ఉన్నాం. నా దృష్టిలో ఒకటే, నువ్వు దేవుని కొరకు ఎంత పని చేశావు అన్నది కాదు, దేవుని గురించి ఇతరులకు ఎంత బోధించావు అన్నది కాదు, నీవు దేవునితో ఏకాంతంగా ఎంత సమయం గడిపావు అన్నదే ముఖ్యం. మనం దేవుని గురించి ఇతరులకు ఎంత బోధించినా, దేవుని గురించి ఇతరులకు ఎంత చెప్పినా, నీవు దేవునితో మాట్లాడకపోతే ఏంటి ప్రయోజనం? ఈ రోజుల్లో మనం అందరము కూడా దేవుని గురించి బోధించడానికి, దేవుని గురించి చెప్పడానికి ఇతరులతో అధిక సమయం గడుపుతూ ఉంటాం. మరి దేవునితో సమయం ఎంత గడుపుతున్నాం? యేసుప్రభువారే తండ్రితో ఏకాంతంగా సమయం గడిపాడు. మరి మనం దేవునితో ఏకాంతంగా సమయం గడుపుతూ సహవాసం చేస్తున్నప్పుడు చూడండి, ఒక విత్తనాన్ని మనం భూమిలో విత్తినప్పుడు దానిలో ఏ మార్పు ఫస్ట్ కనిపించదు, ఏమీ కనిపించదు. కానీ అదేం చేస్తుంది అంటే మొదటగా పగులుతుంది, దాన్ని వేర్లను అది బలపరుచుకుంటుంది. ఎటువంటి గాలిలు వచ్చినా, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి అలజడులు వచ్చినా, ఎటువంటి పెకిలించబడే పరిస్థితులు వచ్చినా కూడా అది స్థిరంగా ఉండడానికి అది ఎంతో సహాయపడుతుంది. మొదటగా అది మనకు పైకి ఏమి కనిపించదు, కానీ లోపల దాని వేలు బలపరుచుకుంటుంది. అది మనం దేవునితో ఏకాంతంగా గడిపినప్పుడు మనం బలం పొందుకుంటాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన రహస్య ప్రార్థనలు బహిరంగంగా మనకు ప్రతిఫలాన్ని తీసుకొస్తాయి. అందుకే ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం, నా దేవునితో నేను ఏకాంతంగా సమయం గడుపుతాను అని. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. మనకు దేవుని వాక్యం ఎంత తెలుసు అన్నది కాదు, మనం ఎంత విన్నాము అన్నది కాదు, ఎంత గ్రహించాము అన్నది కాదు, దేవుని వాక్యంతో ఎంత సమయం గడిపాము, ఎన్ని అధ్యాయాలు చదివాము, ఎన్ని గంటలు వర్తమానాలు విన్నాము అన్నది కాదు ముఖ్యం, మనం ఎంత ఆచరణలో పెడుతున్నాం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే కేవలం విన్నంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, దాని గురించి తెలిసినంత మాత్రాన మనం ఆధ్యాత్మికంగా ఎదగము. కానీ ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూసినట్లయితే బైబిల్లో క్షమించండి అని ఉంటుంది. మనం అది తెలుసు, కానీ ఇతరులను క్షమించకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? బైబిల్లో భయపడకుడి అని ఉంటుంది. మనం ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటే ఆ వాక్యం తెలిసినంత మాత్రాన మనకు ప్రయోజనం ఏంటి? బైబిల్లో ప్రార్థించండి అని ఉంది. మరి మన ప్రతి చిన్న సమస్యకి మనుషులను వెతుకుతూ వారి దగ్గరికి పరిగెత్తుతూ ఉంటే ప్రార్థించండి అన్న వాక్యం తెలిసినంత మాత్రాన ప్రయోజనం ఏముంది? ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగేది మనకు తెలిసిన వాక్యాలను బట్టి కాదు, మనం ఆచరణలో పెడుతున్న వాక్యాలను బట్టి. అందుకే నేను మొదటి పాయింట్లోనే చెప్పాను, రోజుకి మీరు ఒక్క అధ్యాయం చదివినా పర్వాలేదు, కానీ వాక్యాన్ని అర్థమయ్యే అంతగా మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, నెమరు వేసుకోవాలి, దాన్ని ధ్యానించాలి, పదే పదే పలుకుతూ ఉండాలి. చూడండి, మనం పశువులను చూస్తూ ఉంటాం. వారి యొక్క యజమానుడు ఎంతసేపు మేత మేసేందుకు సమయం ఇస్తే అంతసేపు తింటూనే ఉంటాయి. ఇంకా వేరే ఏమీ ఆలోచించవు. అవి దొరికినంత సమయం తింటూనే ఉంటాయి, దొరికినంత తినేస్తాయి. తర్వాత కూర్చొని నెమరు వేసుకుంటూ నెమ్మదిగా మింగుతూ ఉంటాయి కదా. మన జీవితంలో కూడా మనం చేయవలసింది అదే. మనం ఒక్క అధ్యాయం చదివినా పర్వాలేదు, కానీ చదివిన అధ్యాయాన్ని మనం నెమరు వేసుకోవాలి, ధ్యానించాలి. దీని నుండి నేను ఏం నేర్చుకుంటున్నాను, అసలు దేవుడు దీని నుండి నాతో ఏం మాట్లాడుతున్నాడు, కనీసం రోజుకి ఒక్క వచనమైనా మనం గుర్తుపెట్టుకొని దినమంతా దాన్ని ధ్యానించాలి, పలుకుతూ ఉండాలి, పదే పదే ధ్యానిస్తూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. వంట చేసుకుంటున్నా, వాష్రూమ్లో ఉన్నా, నడుస్తూ ఉన్నా, కూర్చున్నా వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే, మన ఆలోచనలో వాక్యాన్ని పెట్టుకున్నట్లయితే ఆచరణలో కూడా పెట్టగలుగుతాం. అందుకే ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం, విన్న వర్తమానాల ప్రకారం నేను బ్రతుకుతాను, చదివిన వాక్యానుసారంగా నేను జీవిస్తాను అని. చివరిగా మనం చూసినట్లయితే 5వదిగా సరి అయిన సహవాసాన్ని మనం ఎంచుకోవాలి. సామెతల గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే మనం కూడా జ్ఞానం కలిగిన వారంగా అవుతాం, మూర్ఖులతో సహవాసం చేస్తే మరో మూర్ఖులంగా మనమే తయారవుతాం. ఎప్పుడు సేవకులు ఒక మాట చెబుతూ ఉంటారు, 2 దొంగలతో సహవాసం చేస్తే 3వ దొంగ నువ్వే. 2 అప్పులున్న వ్యక్తితో సహవాసం చేస్తే నీ కూడా అప్పు చేయాలన్న ధైర్యం కలుగుతుంది. కానీ 2 ప్రార్థన పరులతో సహవాసం చేస్తే 3వ ప్రార్థన పరుడవు నీవే. 2 ఆరాధికులతో సహవాసం చేస్తే 3వ ఆరాధికుడవు నీవే. అందుకే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వారి ఆలోచనలు మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. వారి మాటలు, వారి క్రియలు, వారు చేసే పనులు మనపై ఎంతో ప్రభావితాన్ని చూపుతూ ఉంటాయి.
అందుకే మనం దేవుని గురించి ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో, దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడుతూ ఉంటారో, ఎక్కువ ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో, వాక్యాన్ని ఎవరైతే ఆసక్తిగా వింటూ చదువుతూ ధ్యానిస్తూ ఉంటారో, వాక్యాన్ని ఎవరైతే ఆచరణలో పెడుతూ ఉంటారో, వారితో మనం సహవాసం చేస్తే మనకు కూడా ప్రార్థించాలని ఆసక్తి కలుగుతుంది. వాక్యం చదివే వారితో సహవాసం చేస్తే మనకు కూడా వాక్యం చదవాలని ఆసక్తి కలుగుతుంది. దేవుని కొరకు ప్రయాసపడే వారితో మనం సహవాసం చేస్తే దేవుని కొరకు ప్రయాసపడాలి అన్న ఆశ మనలో కూడా కలుగుతుంది. ఈరోజు ఒక ప్రశ్న వేసుకోండి. ఎవరితో ఉంది మన సహవాసం? ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? వారు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తున్నారా? వారి మాటలు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తున్నాయా? వారి ప్రజెన్స్ మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుందా, లేకపోతే దూరంగా చేస్తుందా? మనందరికీ తెలుసు, జాన్ వెస్లీ గారు ఆయన జీవితాన్ని చూస్తే క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన జీవితంలో ఎప్పుడు ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రతిరోజు వాక్యము చదివేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, ఆరాధన చేసేవాడు, ఇతరులకు దేవుని గురించి బోధించేవాడు, సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు, దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉండేవాడు. చూడండి, ఏ ఒక్కరికి ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఒక్క రోజులో రాదు. అది ప్రతిరోజు మనం దేవునితో నడుస్తూ 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 ఉండగా వచ్చే అనుభవం అది. మీరు స్కూల్కి వెళ్ళగానే ఏబిసిడీలు వచ్చేసాయా? మీరు స్కూల్కి వెళ్ళగానే ఆలు వచ్చేసాయా? మీరు స్కూల్కి వెళ్ళగానే 1 2 3లు వచ్చేసాయా? లేకపోతే మీరు స్కూల్కి వెళ్ళగానే వర్డ్స్ చదవడం వచ్చేసిందా? లేదు కదా. నెమ్మదిగా నేర్చుకున్నాం. నెమ్మదిగా నేర్చుకున్నాం. చూడండి, ఏ చెట్టు కూడా ఒకే రోజులో ఫలించదు. నేను ఒక విత్తనాన్ని నాటాను, దానికి రోజు నీరు పోస్తున్నాను, రోజు పోస్తున్నాను. మొదటి రోజు పోసాను, 2 రోజులు పోసాను, 3 రోజులు పోసాను, కానీ ఎటువంటి మార్పు లేదు. అసలు నేను అనుకున్నాను, అసలు ఇది ఎదుగుతుందా? ఇది అసలు చచ్చిపోయిందా? నేను చేసే ఈ పని అంతా వృధా అయిపోతుందా? నేను ఎక్కువ ఆశలు పెట్టేసుకున్నానా అని ఇలా నేను బాధపడుతున్నాను, ఆలోచిస్తూ ఉన్నాను. కానీ కొన్ని వారాల తర్వాత అది చిన్నగా పైకి కనిపించింది. నాలో ఆశ చిగురించింది. అలా నేను ఇంకా నీరు పోస్తూనే ఉన్నాను, దానికి కావలసిన పోషణ ఇస్తూనే ఉన్నాను, ఎండ తగిలేలా చూసుకుంటున్నాను, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అలా కొద్ది రోజుల తర్వాత అది ఎదిగింది. అది అంత ఆలస్యంగా ఎదగడానికి గల కారణం ఏంటి? అది ముందుగా వేర్లు తన్నింది, దాని వేర్లను బలపరుచుకుంది, దాని వేర్లను అది స్థిరపరుచుకుంది. మన జీవితం కూడా అంతే. మొదట మనం పైకి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఇవన్నీ మనం బేస్మెంట్స్ చేస్తేనే. ఏ ఇల్లు గొప్పగా పైకి ఒకేసారి కనిపించదు. అది ముందు పునాది కట్టబడుతుంది, పునాది మీద అది కట్టబడుతుంది. పునాది లేకుండా కట్టబడిన ఏ ఇల్లు స్థిరంగా ఉండదు. ఏ గాలి రాని, ఏ తుఫాను రాని వెంటనే అది, ఏ భూకంపం వచ్చినా వెంటనే ఇరిగి పడిపోతుంది. కానీ ఏ ఒక్క ఇల్లు అయితే మంచి పునాది మీద కట్టబడుతుందో అది స్థిరంగా నిలిచి ఉంటుంది. బండ మీద కట్టిన ఇల్లులాగా మనం ఉండాలి అంటే ఆయనలో మనం నాటబడి ఉండాలి. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రతి వారం ఆశపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ఆశపడుతూనే ఉంటారు. కానీ చేయవలసిన మినిమం ఈ పనులు ఇవి. మనం మొదట్లో చేసిన వెంటనే ఏ మార్పులు కనిపించకపోవచ్చు. మొదట్లో నీరు పోసిన వెంటనే ఏ మార్పులు ఆ మొక్కకు కనిపించినట్లుగా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఏ మార్పులు కనిపించకపోవచ్చు, ఏ ఎదుగుదల కనిపించకపోవచ్చు, ఏ అద్భుతాలు జరగకపోవచ్చు. కానీ మీరు అలా చేస్తూ ఉన్నట్లయితే ఒకానొక దినాన మీ జీవితంలో అనేక అద్భుతాలను మీరు పొందుకుంటారు. ఇది వింటున్న మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకంటే బాగా ప్రార్థన చేసేవారితో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, గిల్టీ ఫీల్ అవ్వకండి. మీకంటే గొప్పగా వాక్యాన్ని అధిక సమయం చదివే వారితో పోల్చుకొని మిమ్మల్ని మీరు గిల్టీ చేసుకోకండి. మనతో మనల్ని పోల్చుకోవాలి. నిన్నటి కంటే నా ఈరోజు బాగుందా? నిన్నటి కంటే నేను ఈరోజు దేవునితో ఎక్కువ గడిపానా? నిన్నటి కంటే ఈరోజు దేవునితో ఎక్కువ సహవాసం చేశానా? నిన్నటి కంటే ఈరోజు దేవుని వాక్యంతో ఎక్కువ గడిపానా? దేవునితో నేను ఎక్కువ సహవాసం చేశానా లేదా అని నిన్నటితో ఈ రోజును మనల్ని మనం పోల్చుకొని ఇంకా ఎదగాలి. ప్రతిరోజు ఎదగాలి. నిన్నటి కంటే ఈరోజు అధిక సమయం దేవునితో గడపగలిగానా? దేవుని గురించి ఆలోచించానా? దేవుని ఎక్కువగా స్తుతించానా? ఇలా మనల్ని మనం పోల్చుకోలే తప్ప ఇతరులతో పోల్చుకొని మనం బాధపడకూడదు, కృంగిపోకూడదు. అయ్యో నేను వారంతా చేయలేకపోతున్నానే, వారికిలాగా జీవించలేకపోతున్నానే అని ఎప్పుడు వారితో పోల్చుకొని బాధపడకండి. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఒకేసారిగా గంటల తరబడి దేవునితో సహవాసం చేయాలి, గంటల తరబడి ప్రార్థించాలి, ఎక్కువ వాక్యం చదవాలి అనుకొని టార్గెట్స్ పెట్టుకొని చేయలేకపోతే నిరాశపడుతూ ఉంటాం. కాబట్టి ఒకేసారి పెద్ద టార్గెట్స్ గంటలు అలా పెట్టుకోకుండా నెమ్మదిగా సమయాన్ని పెంచుకుంటూ దేవునితో సహవాసం చేద్దాం. దేవునితో మన సంబంధం బలపడితే మన జీవితం తప్పకుండా మారుతుంది, ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది, మాదిరికరంగా ఉంటుంది, గొప్ప సాక్షులుగా మన ముందుముగాక. ఆమేన్.